మేడం, జూలై నెలలో మీన రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎస్పెషల్లీ విద్యారంగంలో ఉన్న వాళ్ళకి గాని, విద్యార్థులకు గాని ఎలా ఉండబోతుందంటారు? ఈ రాశికి అధిపతి మనకి తెలుసు జూపిటర్ అయ్యారు, కానీ శని ఉన్నారు 12వ ఇంటి ఓకే. లార్డ్ మనకి ఉన్నారనమాట. కూడానే ఎగ్జాల్టేషన్ పొజిషన్ లో ఉన్నారు జూపిటరు. సో తప్పక వీళ్ళకి బాగుంటుందని చెప్పాలి. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఎగ్జాల్టేషన్ పొజిషన్, ఆయన చూస్తున్నారు కూడా, చల్లని చూపు ఉంది. సో ఓకే. ఏది వాళ్ళు చేసినా ముందుకెళ్లే ఛాన్సెస్, పాజిటివ్ రిజల్ట్, పాజిటివ్ అవుట్కమ్స్ వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. సో ఎవరికైనా ఉద్యోగం లేదు, ఉద్యోగం కావాలి అనుకున్న వాళ్ళకి ఇంటర్వ్యూస్ వచ్చే ఛాన్సెస్, అలాగే మంచి ఉద్యోగం అంటే వాళ్ళ అనుకున్న రీత్యా ఉద్యోగం వచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి. అంటే ఏంటి, కెరియర్ పాత్ ముందుకెళ్లే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి, ఆపర్చునిటీస్ ప్lenty కనిపిస్తున్నాయి. కానీ శ్రమ మాత్రం చాలా అధికం అన్నమాట. ఎందుకంటే శని ఎప్పటికైనా సరే ఆపర్చునిటీస్ ఇచ్చినప్పటికీ శ్రమ పెడతారు. అండ్ కొంతవరకు ఏంటంటే ముందుకెళ్లే ఛాన్సెస్ ఉన్నప్పటికీ ఏంటంటే కొంచెం వెనక్కి వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అంటే ఏంటి, మనం తీసుకునే డెసిషన్ బట్టి ఉంటుందన్నమాట. సో కెరియర్ పరంగా చాలా బాగుంటుంది. బిజినెస్ పరంగా తప్పక ఏంటంటే విస్తరించే ఛాన్సెస్ అనేవి మనకి కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఏళ్ళ శని ప్రభావం ఉంటుంది, దేంట్లో ఉంటుంది, అటు ఫైనాన్షియల్ సిచ్యువేషన్, ఫ్యామిలీ పరంగా, ఆపర్చునిటీస్ కూడా, హెల్త్ పరంగా ఇవన్నీ కూడా ఉంటాయి. కనుక కొంతవరకు జాగ్రత్త పడడం కానీ ఆచితూచి జాగ్రత్తగా ఒక డెసిషన్ తీసుకోవడం కానీ, అంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం కానీ చాలా చాలా మంచిది. అదొకటి కాకుండా ఈ రాశికి అధిపతి గురించి మనం మాట్లాడడం, సెకండ్ హౌస్లో థర్డ్ హౌస్లోకి వెళ్ళారు. అంటే మనకి మార్స్ థర్డ్ హౌస్లోకి వెళ్ళారంటే కుజుడు. సో బేసిక్గా ఏంటంటే క్రియేటివ్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే ఆర్ట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ చాలా బాగుంటుంది. అలాగే విద్యార్థులకి తప్పక ఏంటంటే ముందుకెళ్ళడం అనేది మనకు కనిపిస్తుంది. దాంట్లో తప్పక శ్రమ ఉంటుంది. వాళ్ళు ఎంత శ్రమ పడితే అంత ఫలితం అనేది వీళ్ళకి దక్కుతుంది అనమాట. అదొకటి కాకుండా సన్ మనం చూసాము అంటే కనుక మనకి 6th లార్డ్ అయ్యారు. ఆయన ఇప్పుడు ఏంటంటే 4th హౌస్లో ఉన్నారు. సో కొంతవరకు కంఫర్ట్ లెవెల్ అనేది కొంచెం తక్కువే ఉంటుంది. ఏది చేసినా శ్రమ పడాలి అనేది మనకి అండర్లైన్ చేసుకోవాలన్నమాట, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. సో ఏదైనా శ్రమతో కూడిన పని, బట్ శ్రమ పడితే తప్పక మంచి రిజల్ట్స్, పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఆల్సో కొంతవరకు వీళ్ళకి హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా మందికి వస్తూ ఉంటారు కనుక మీనరాశి వాళ్ళకి ఎస్పెషల్లీ చాలా మంది చూసినప్పటికీ దాంపత్య జీవితం అండ్ ఆల్సో కెరియర్ పాత్, అంటే ఉద్యోగం పోయిన వాళ్ళకి తప్పక ఇద్దరికి మంచి ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్, అంటే రెండు విధంగాలు వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. సో బాగుంటుంది అని చెప్పాలన్నమాట. ఎస్పెషల్లీ ఈ నెల ఇప్పటి నుంచి బాగుంటుందని చెప్పాలి. ఏలినాటి శని ప్రభావం ఎట్లా అయినా కొంతవరకు వెనక్కి లాగుతుంది కనుక ముందుకెళ్లే ఛాన్సెస్, అందుకే శ్రమ పడ్డం అని చెప్పడం జరుగుతుంది. సో ఎప్పటికైనా సరే పేరెంట్స్ బ్లెస్సింగ్స్, పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. సో వీళ్ళకి ముఖ్యంగా ఫ్యామిలీ పరంగా, హెల్త్ పరంగా, ఫైనాన్షియల్ పరంగా ఏలినాటి శని ప్రభావం ఉంటుంది అంటున్నారు కాబట్టి ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది అంటారు? తప్పక గురుకాళ్ళు పట్టుకోవాలి. అట్ ద సేమ్ టైం మనం చూసామంటే 12th హౌస్లో రాహు ఉన్నాడు. సో ఫారిన్లో ఉన్న వాళ్ళకి కూడా కొంతవరకు ఇదే పరిస్థితి. బట్ ఏంటంటే ముందుకెళ్ళడం అనేది వాళ్ళకి ఈజీ అవుతుంది, ఎందుకంటే అక్కడ ఎలాగో శ్రమ పడాలి. సో శ్రమకి తగిన ఫలితం కూడా ఉంటుందని చెప్తున్నాం కనుక అటు గురుకాళ్ళు పట్టుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. అలాగే శనికి సాటర్డే దానం ఇవ్వడం, లేకపోతే మనకి ఏంటంటే హనుమంతుడికి నేను ఇందాక చెప్పినట్టు ఆకు పూజలు చేయడం, సింధూర పూజలు చేయడం, లేకపోతే మనకి ఏంటంటే హనుమాన్ చాలీసా చదువుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ ఆల్సో మనం ఇందాక చెప్పినట్టు గురుకాళ్ళు పట్టుకోవాలని చెప్పాను. సో ఏ గురువు అయినా సరే గురువుని కొలవడం చాలా చాలా మంచిదన్నమాట. అలాగే నిండు బ్రాహ్మణుడికి అంటే థర్స్డే చదువుకున్న బ్రాహ్మణుని ఆశీస్సులు తీసుకోవడం, వాయనం ఇవ్వడం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ నేను చేయలేను అంటే మీ ఇంట్లో ఉన్న పెద్దల బ్లెస్సింగ్స్ తీసుకోండి. పెద్దలు చెప్పిన మాట కొంతవరకు కన్సిడర్ చేయండి. నేను పూర్తిగా వినండి అని చెప్పట్లేదు, కన్సిడర్ చేయండి. వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ వాళ్ళకి ఇవ్వండి. మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ ఆల్సో మనం రుద్రాక్ష విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు అష్టముఖి రుద్రాక్ష వేసుకోవచ్చు, అలాగే చతుర్ముఖి రుద్రాక్ష కూడా వేసుకోవచ్చు. ఏదైనప్పటికీ జాతక రీత్యా మనకు చెప్పడం జరుగుతుంది. జాతకం పరిశీలించుకున్న తర్వాత వేసుకోవడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అన్నమాట. అలాగే జాతిరత్నాలు కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. కలర్స్ విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు ఎల్లో, బ్లూ అండ్ గోల్డ్ వాడడం వెరీ ఇంపార్టెంట్. నేను ఇందాక చెప్పినట్టు సన్ కూడా ఏంటంటే జూపిటర్తో పాటు వస్తున్నారు కనుక 5th అంటే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ గుర్తింపు అనేది వస్తుంది. ఆల్రెడీ ఏంటంటే ఒక హై లెవెల్లో ఉన్న వాళ్ళకి
అందులో ఏంటంటే కొంత శ్రమపడి ముందుకెళ్ళిన వాళ్ళకి ఇప్పుడు అన్ని పెద్ద పెద్ద ఎంఎన్సీస్, సో ఒక కన్సల్టెంట్ లెవెల్ కానీ లేకపోతే ఒక లీడర్ లెవెల్లో ఉన్న వాళ్ళకి కానీ తప్పక పుష్ అనేది చాలా బాగుంటుంది. అంటే ముందుకెళ్ళే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. దానికి తోడు పరిహారాలు చేస్తే ఇంకా బాగుంటుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.